నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఆస్తి బాగా పంపిణీ చేయడం కంటే ముందే ఒక తండ్రికి జన్మించినటువంటి కుమారులలో లేదా కుమార్తెలలో ఎవరైనా సరే వాళ్ళు మరణిస్తే, మరణించిన వారి పిల్లలకు వారి తండ్రికి వచ్చే వాటా కలిగినటువంటి ఆస్తి పొందే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఇందులోని సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుంది అని అంటే, ఒక తండ్రికి జన్మించినటువంటి కుమారులు లేదా కుమార్తెలు వివాహం చేసుకున్న తర్వాత, వారికి సంతానం కలిగిన తర్వాత వారు కనుక మరణిస్తే, వాళ్ళు మరణించే నాటికి ఆస్తి కనుక బాగా పంపిణీ జరిగి ఉండకపోతే అన్నదమ్ముల మధ్య, ఆ మరణించిన సోదరుడు లేకపోతే సోదరి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ తండ్రి లేదా వారి తల్లి యొక్క ఆస్తిలో వాటా కోరే హక్కు, అంటే వాళ్ళ తండ్రికి ఎంత వాటా రావాలో అంత వాటా కోరే హక్కు ఆ పిల్లలకు, ఆ లీగలేర్లకు, చట్టబద్ధ వారసులకు ఉంటుంది. ఒకవేళ కూతురు కూడా మరణించి ఉంటే, కూతురు యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చట్టబద్ధంగా తమ తల్లికి రావాల్సినటువంటి వాటా గురించి కేసు ఫైల్ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశము. సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం ఇది. సో దీని ప్రకారంగా వాళ్ళు పార్టీషన్ సూట్ కేసు ఫైల్ చేసేసుకొని, మా నాన్నకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో అది మాకు చెందాలని చెప్పి పార్టీషన్ దావా వేసే హక్కులు వాళ్ళకు సంపూర్ణంగా ఉంటాయి. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులు, థ్యాంక్ యూ. జై హింద్.